మంచంలోనో, పడకలోనో, తలంపులోనో, ఆలోచనలోనో, క్రియలోనో, మాటలోనో, చూపులోనో, చేష్టలోనో ఎక్కడో ఒక చోట నా నుండి పొరపాటు జరుగుతుండొచ్చు నాయన. కొన్ని తెలిసి జరుగుతుండొచ్చు, కొన్ని తెలియక జరుగుతుండొచ్చు. అయితే నీ గ్రంథంలో నువ్వు రాశావు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో నువ్వు రాశావు. ఆ వచనం ప్రకారం ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను. మన అతిక్రమములను మనం ఒప్పుకునేడల, మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా, పరిశుద్ధులనుగా చేస్తాడు అని వ్రాయబడి ఉంది గనుక ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నేను కప్పుకోవటల్లా, నేను దాచిపెట్టుకోవట్లా, బాహాటంగా నీ ముందు ఒప్పుకుంటున్నాను అయ్యా. ఇదిగో ఆ నోరు జారా ఫలానా విషయంలో, ఈ చెయ్యి జారా, ఈ కాలు జారా, ఈ కన్ను జారా, ఇదిగో ఫలానా విషయంలో తేడా పడ్డా ప్రభువా, నేను షో చేయట్లేదు ప్రభువా, నటించట్లేదు, యథార్థంగా నీ ముందు ఒప్పుకుంటున్నాను అయ్యా, తేడా పడ్డా, నన్ను క్షమించు. మరోసారి అలా జరగకుండా జాగ్రత్త తీసుకుంటా. నీ కృపతో నాకు బలాన్ని కూడా ఇవ్వు, నాకు శక్తినివ్వు. దయచేసి ఇదిగో నేను ఒప్పుకున్నా, నన్ను కడుగు నీ రక్తంతో, నన్ను పరిశుద్ధపరచు అని నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు యేసు రక్తాన్ని